రాము సీత పెళ్ళయ్యి 10 సంవత్సరాలు. డబ్బు ఎక్కువ కాదు, ఇల్లు చిన్నది. కాని వారింట్లో ఎప్పుడూ నవ్వులే ఎక్కువ. ఒకరోజు రాముకి ఉద్యోగం పోయింది. సాయంత్రం ఇంటికి వచ్చి మౌనంగా కూర్చున్నాడు. సీత అడగలేదు. కేవలం అతని ముందుకు వేడి అన్నం పెట్టి నెమ్మదిగా చెప్పింది, నీ చేతుల్లో పని ఉంది, నీ మనసులో ధైర్యముంది. మనిద్దరం కలిసి ఉంటే ఏ కష్టమైనా చిన్నదే. ఆ మాటలు విన్న రాముకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తరువాతి రోజులు కష్టమైనవే. సీత చిన్న పనులు చేసింది, రాము కొత్త ప్రయత్నాలు చేశాడు. ఎన్నో నెలల తరువాత రాము మంచి ఉద్యోగం పొందాడు. అప్పుడు రాము అన్నాడు, నువ్వు లేకపోతే నేను నడవలేకపోయేవాడిని. సీత చిరునవ్వుతో చెప్పింది, భార్యాభర్త అంటే ముందుకు నడిపించేవారు కాదు, పక్కనే నడిచేవారు. నిజమైన భార్యాభర్త బంధం డబ్బులో కాదు, కష్టంలో కలిసి నిలబడంలో ఉంటుంది.